హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాఫ్ట్‌వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఫస్ట్‌లీ ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ షేర్. ఇది చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కదా! సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ ఏదైతే ఉందో కొంతమంది ఊహాగానాల మీద బతికేస్తుంటారు. సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఎట్లా ట్రై చేయాలి? సాఫ్ట్‌వేర్‌లో ఊరికే కూర్చుంటే లక్షలు లక్షలు వస్తాయి అన్నట్టు ఊరికేనే మాట్లాడుతుంటారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో. చూడండి, సాఫ్ట్‌వేర్‌లో జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత స్ట్రెస్సు, ఎంత హార్డ్ వర్కింగ్ ఉంటుందో అది ఎవ్వరు చూడరు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకొచ్చే సాలరీస్ మాత్రమే చూస్తారు. అది కూడా టాక్స్‌లు ఎవరు కడతారు, మళ్ళీ వాళ్ళ ఖర్చులు ఎట్లుంటాయి అనేది కూడా ఎవరు చూడరు. బట్ మీకు అంతంత వస్తుందా, అంతంత వస్తుందా అనే చూస్తారు. లక్షలు లక్షలు ఊరికే రావండి. ఎవరు లక్షలు లక్షలు ఊరికే ఇవ్వరు కదా! దానికి తగ్గట్టు మనం వర్క్ చేస్తేనే ఇస్తారు కదా! మోర్ ఓవర్ కంటిన్యూయస్‌గా మండే టు ఫ్రైడే 8-9 అవర్స్, మోర్ దెన్ 10 అవర్స్, ఒక్కొక్కసారి 12 అవర్స్ గూడా వర్క్ చేయాల్సొస్తుంది డిప్లాయ్‌మెంట్స్ ఉన్నప్పుడు. అప్పుడు 14 అవర్స్, 15 అవర్స్ కంటిన్యూయస్‌గా ఇలా వర్క్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకప్పుడు సిస్టమ్‌ని మనం టీవీ‌ని మూవీ‌లో ఎళ్తేనే ఒక 2, 3 అవర్స్ చూస్తేనే ఎంత స్ట్రెస్ అయిపోతాము. అట్లాంటిది కంటిన్యూయస్‌గా మనం సిస్టమ్ చూస్తూనే ఉంటే మనకు ఎంత మెంటల్ స్ట్రెస్ ఉంటుంది చెప్పండి. ఆ ఐస్ అయితే ఈవినింగ్ బెడ్ మీదకెళ్ళేపాటికి అబ్బా! అని ఎంత రిలాక్సేషన్ కావాల్సొస్తుంది మనకు. అవన్నీ ఎవరు చూడరు. బట్ వాళ్ళకి లక్షలు లక్షలు వస్తాయనేదే చూస్తారు. అట్లాంటివన్నీ ఏం నమ్మకండి. మనం కష్టపడితే మనం ఎక్కడైనా సర్వైవ్ అవుతాం. ఏదైనా చేయగలుగుతాము. ఉత్తుత్తునే ఎవరు డబ్బులు ఇవ్వరండి. మోర్ ఓవర్ సాఫ్ట్‌వేర్ జాబ్స్ అంటే వాళ్ళకి గూడా చాలా కష్టాలుంటాయి. వాళ్ళకి గూడా చాలా సాక్రిఫైస్ చేయాల్సుంటుంది. మోర్ ఓవర్ ఫ్యామిలీస్‌కి టైమ్ స్పెండ్ చేయడానికి ఉండదు. మండే టు ఫ్రైడే ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయి. కాల్స్ ఉంటాయి. వర్క్స్ ఉంటాయి. టాస్క్‌లు ఇవన్నీ ఫినిష్ చేయాలి. టైమ్ లోపల ఫినిష్ చేయాలంటారు. చాలా స్ట్రెస్ ఉంటుంది. బయట చూసేంత ఈజీగా అయితే ఏముండదు. టిప్ టాప్‌గా రెడీ అయ్యి ఆఫీస్‌కెళ్తారు వీళ్ళు అని మాత్రం ఈజీగా తీసుకోకండి. ఆహ్, వాళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ మెంటల్ స్ట్రెస్ అది ఎంతుంటుందనేసి. ఒకసారి ఎవరినన్నా దగ్గరుండి అంటే మన పేరెంట్స్ ఇప్పుడు దగ్గరుండే వాళ్ళకైతే తెలుసు. ఎందుకంటే మనం టైం తింటామా, ఉంటామా అనేది గూడా వాళ్ళు చూస్తుంటారు. బట్ బయట చూసే వాళ్ళకేమనిపిస్తదంటే వీళ్ళు హాయిగా ఏసీలో కూర్చుంటారు. సిస్టమ్ ముందర ఉంటారు. వీళ్ళకి ఎక్కువ ఎక్కువ సాలరీస్ వస్తాయని మాత్రమే పక్కనోళ్ళని ఈజీగా అనేస్తారు గానీ, ఆ మాట అనే ముందు వాళ్ళెంత కష్టపడతారు అనేది ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఎవరైనా గానీ ఇప్పుడు పనోళ్ళు అది ఇది చేస్తుంటారు గదా! వాళ్ళు పని చేయకుంటే మనం ఊరికే ఇస్తామా చెప్పండి డబ్బులు? అలాగే సాఫ్ట్‌వేరోళ్ళకి గూడా వాళ్ళు జాబ్ జేసి వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ ఎంత ఉంటాయో తప్పించి అంత జీతాలిస్తారు చెప్పండి. సో, ఎవరిని ఈజీగా మీకేమి ఊరికే కూర్చుంటారు సిస్టమ్ ముందర అని మాత్రం అనకండి. ఇట్ హార్డ్ టు డైజెస్ట్ కూడా చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఎవరు ఈజీగా డబ్బులు సంపాదించలేరండి. ఏ జాబ్‌కి తగ్గట్టు వాళ్ళు ఎంచుకున్న ప్రొఫెషన్‌కి తగ్గట్టు వాళ్ళ కష్టం వాళ్ళకే తెలుస్తుంది. పక్కనోళ్ళు చూసే వాళ్ళకి ఎవరు తెలీదు. సో, ఈజీగా నోరుంది కదా అనేసి ఏది పడితే అది అనేయకండి. వాల్యూ ఇవ్వండి. వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఫ్యామిలీ నీడ్ ఎంతుంటుందో, ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే తీసుకోండి. లేడీస్ చాలామంది ఉమెన్ వర్క్ చేస్తున్న వాళ్ళు తీసుకోండి. వాళ్ళు ఎంత ఫ్యామిలీ కమిట్మెంట్ ఉంటే తప్పించి డెడికేషన్ ఇవన్నీ ఉంటే తప్పించి ఆఫీస్‌కెళ్తారు చెప్పండి. చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి టైంకి ఫుడ్ ఉండదు. బయట తింటుంటారు. వాళ్ళ హెల్త్ ఎంత అప్‌సెట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఎవరు ఆలోచించరు కదా! ఇప్పుడు నాదే తీసుకోండి. నాకు ఇద్దరు పిల్లలు. ఒకరు స్కూల్‌కెళ్తున్నారు. ఒకరు ఇంకా 18 మంత్స్. వాడు డే కేర్‌కేస్తున్నా. డే కేర్‌కి పంపించాలి. అది మార్నింగ్ 9 టు ఈవినింగ్ 6 వరకు. డే కేర్‌కి పంపించాలంటే మాకు ఎంత పెయిన్ ఉంటుంది. బట్ మాకు ఆప్షన్ లేదు కాబట్టి మేము పంపిస్తున్నాం. ఇట్లా చాలా సర్కమ్‌స్టాన్సెస్‌లో వాళ్ళ సిట్యుయేషన్స్ వాళ్ళకుంటాయి. ఎవరిని ఈజీగా జడ్జ్ చేయకండి. అన్ని యాంగిల్స్‌లో ఆలోచించండి. వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలీదు కదా మనకు. ఈజీగా అనేయకూడదు కదా! అండ్ మోర్ ఓవర్ డబ్బులు సంపాదించేకి పిల్లల్ని గూడా పట్టించుకోవట్లేదు అది ఇది అని గూడా అంటుంటారు. అది రాంగ్ అసలు. ఇప్పుడు క వాళ్ళు సంపాదించేది పిల్లల కోసమే గదా! పిల్లలు బాగుండాలనే కదా! ఇప్పుడు ఎవరైనా గాని మా గురించి చెప్తాను. మేము మిడిల్ క్లాస్ నుంచొచ్చాము. సో, మా పిల్లలు మిడిల్ క్లాస్‌గా ఉండగూడదు. మాకంటే కొంచెం హైగా ఉండాలనేసి మేము సాక్రిఫైస్ చేస్తాం. మేము కష్టపడతాం. మా పిల్లలకి లగ్జరీ లైఫ్ ఇవ్వాలని అనుకుంటాం. సో, దాంట్లో తప్పు లేదు కదా! పిల్లలు అట్ ద ఎండ్ ఎయిమ్ ఏంటి? పిల్లలు బాగుండాలనే కదా! ఇలా అందరూ ఆలోచిస్తే అన్నీ హ్యాపీగానే ఉంటాయి. ఊరుకనే వేరే వాళ్ళని జడ్జ్ చేయకండి. అండ్ మోరోవర్ ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి ఇంపార్టెంట్. ఎవరి లైఫ్‌లు వాళ్ళకి ఇంపార్టెంట్. పక్కనోళ్ళ లైఫ్ మీద ఫోకస్ చేసే బదులు మన లైఫ్ మీద మనం ఫోకస్ చేసుకుంటే అన్నీ కూడా సాఫీగా జరుగుతాయి. మెయిన్ నెగటివిటీ అనేది అస్సలు ఆలోచించకండి. ఎవరైనా మీ గురించి నెగటివిటీ చెప్పినా కూడా లైట్ అని తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు నెగటివిటీ చేసినోళ్ళేం వచ్చి మనకి హెల్ప్ చేయరు కదా! మన లైఫ్ వాళ్ళేం చక్కబెట్టరుగా. సో, మన లైఫ్ మనకి ఇంపార్టెంట్.
మన లైఫ్ మీద మాత్రమే మనం ఫోకస్ చేయండి. మన ఫ్యామిలీ ఇంపార్టెంట్. మన ఫ్యామిలీలో ఉన్న మెంబర్సే ఒక మాట అనుకున్నా, తిట్టుకున్నా లాస్ట్‌కి ఒకటే మనమే గదా! పక్కనోళ్ళు ఎంత చెప్పించి, ఎంత చేసినా గూడా వాళ్ళు మనకు రారు. సో, పక్కనోళ్ళ మాటలు అస్సలు ఇనకండి. అండ్ మోర్ ఓవర్ నెగెటివ్ మైండ్ సెట్స్ ఉంటారు గదా! వాళ్ళకి చాలా దూరంగా ఉండండి అయినంత వరకు. ఆహ్, ఒకసారి కాకుండా ఒకసారి ఫ్లిప్ అవుతాం. వాళ్ళు నెగెటివ్ చెప్తూనే ఉంటే, మనం ఎంత పాజిటివ్‌గా ఉన్నా ఒక్కొక్కసారి ఏదైనా చిన్న చిన్న గొడవ అయినప్పుడు అది హిట్ అవుతుంది. సో, వాళ్ళట్లా మనం ఇట్లా అని. అసలు ఆ నెగటివిటీకి దూరంగా ఉంటే ఆ సిట్యుయేషన్ గూడా మనం ఫేస్ చేయాల్సిన పని లేదు కదా! ఫ్యామిలీ ఇంపార్టెంట్, ప్రొఫెషనల్ లైఫ్ ఇంపార్టెంట్. రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మన పేరెంట్స్ మనకు కష్టపడి చదివిచ్చారు. మనం ఇంట్లో కూర్చోవడానికి కాదు కదా! సో, కష్టపడి చదివిచ్చిన దానికి వాళ్ళ కష్టానికి మనం వాల్యూ ఇచ్చి జాబ్ చేస్తే మనకు ఫైనాన్షియల్ ఎంతో కొంత మన ఫ్యామిలీకి సపోర్ట్ అవుతుంది. అండ్ మనం గూడా ఊరికే ఉండి అవి ఇవి మాట్లాడుకునే బదులు కొంచెం వర్క్ చేస్తే అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పిల్లలు గూడా మా మమ్మీ, మా డ్యాడీ ఇద్దరు వర్క్ జేసి ఉన్నారు అన్నట్టు వాళ్ళు గూడా ఒక డిసిప్లైన్ మేనర్‌లో పెరుగుతారు చిన్నప్పటి నుంచినే. ఇద్దరిని చూసి టైమ్ వేస్ట్ చేయకుండా వేరే వేరే థాట్స్ ఏవి లేకోకుండా డిసిప్లినరీ అనేది అక్కడి నుంచినే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే చూస్తుంటారు. ఎంత బిజీగా ఉంటాం మన డే టు డే లైఫ్‌లో అన్నట్టు వాళ్ళు గూడా చిన్నప్పటి నుంచి ఆహ్, 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 అదొక ప్రాసెస్‌లోకి అలవాటయిపోతారు. వాళ్ళు గూడా రేపొద్దున ఎక్కువ ఎక్కడ వేస్ట్ చేయకోకుండా స్టడీస్ మీద గానీ, లేక వేరే వేరే దేని మీద కూడా టైం వేస్ట్ చేసుకుండా ఒక ప్లాన్‌లో వెళ్తారనేసి నా ఒపీనియన్. ఏమన్నా మిస్టేక్ ఎవరినైనా హర్ట్ చేసుంటే క్షమించండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, వాచ్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్ అండ్ కమెంట్. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.